అందరికీ నమస్తే. మే మంత్ లాస్ట్ వీక్ నోట్స్ మీకు పీడిఎఫ్లో కొన్ని టాపిక్స్ రాయడం జరగలేదు. అంటే మే 25th వరకు కూడా రాశాను. సో 25th ఆఫ్టర్ జూన్ ఫస్ట్ వీక్ లోపున్న కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను న్యూస్ పేపర్ ఐటమ్స్ని ఇక్కడ అందులో కొద్దిగా రాసుకున్నాం. అది మీకు పెట్టిన పీడిఎఫ్ ఏదైతే మీకు ఇచ్చానో 6 నెలల కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్లో రాసిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ పెట్టాను. ఆల్రెడీ గ్రూపుల్లో మీకు పెట్టాను. అది మీకు బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా పీడిఎఫ్ 1 కూడా ఉంది, త్వరలో అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇది పీడిఎఫ్ 2. ఇది పీడిఎఫ్ 1లో స్టాక్ జీకే ఎక్కువ ఉంటుంది. అలాగే గత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్తో సంబంధించినటువంటి 4 నెలల కరెంట్ అఫైర్స్ వేరేగా పీడిఎఫ్ నోట్స్ ఉంది, అది కూడా అప్లోడ్ చేస్తాను తర్వాత. అయితే ఈ జూన్ ఫస్ట్ వీక్ అండ్ మే ఎండింగ్ వీక్ మధ్యన ఉన్న ముఖ్యమైన హైలైట్స్ ఏంటనేది నోట్స్ తయారు చేశాను. అది కొద్దిగా మీకు ఇప్పుడు చదువుతాను. రీసెంట్గా బ్లూ ట్యాక్స్ అనే ఒక సమావేశం జరిగింది. బ్లూ ట్యాక్స్ అంటే ఏంటంటే ఏవైతే ఓషన్ కానీ సీస్ కానీ ఏవైతే ఉందో ట్రేడ్ చేస్తారో, వ్యాపారం చేస్తారో, ఆ వ్యాపారం చేసిన వాటి మీద ఒక ఒప్పందం ఉంటుందన్నమాట. పొల్యూట్ చేయకుండా ఏదైతే వాషనిక్ వాటరు, సీ వాటర్ మీద ట్రేడ్ చేస్తున్నామో దాన్ని సేవ్ చేసుకోవాలని చెప్పేసి బ్లూ ట్యాక్స్ అనే ఒక కాన్ఫరెన్స్ సమ్మిట్ అనేది 3 దేశాల మధ్య జరిగింది. ఆ ఒప్పందం, ఆ ప్యాక్ట్ అనేది అవి ఏంటి అని అడుగుతాడు. ఏ దేశాల మధ్య బ్లూ ట్యాక్స్ సమావేశం జరిగిందంటాడు. 1 కోస్టారికా, 2 భారత్, 3 ఫ్రాన్స్. భారత్, ఫ్రాన్స్, కోస్టారికా 3 దేశాల మధ్య బ్లూ ట్యాక్స్ సమ్మిట్ జరిగింది. అలాగే రీసెంట్గా పేపర్లో మరో పదం కనిపిస్తుంది, నొమాడిక్ ఎలిఫెంట్ అన్నాడు. నొమాడిక్ ఎలిఫెంట్ అంటే ఏంటంటే ఇవి సైనిక విన్యాసాలు. నొమాడిక్ సైనిక విన్యాసాలు ఏ దేశాల మీద జరుగుతాయంటే ఇండియా మరియు మంగోలియా. మంగోలియా రాజధాని ఉలన్ బటూరా ప్రాంతంలో భారతదేశం మరియు మంగోలియా దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు చేశాయి. వాటికి ఏమని పేరు పెట్టామంటే నొమాడిక్ ఎలిఫెంట్స్ అని పేరు పెట్టాం. అది ఈ మధ్య వార్తల్లో కనిపిస్తుంది. అలాగే రీసెంట్గా కాలా అజార్ అనే ఒక వ్యాధి ఉంది. దీన్ని స్లీపింగ్ సిక్నెస్ కూడా అని పిలుస్తారు. కాలా అజార్ వ్యాధి. ఈ కాలా అజార్ వ్యాధి నిర్మూలన కొరకు ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఎక్కువ కాలా అజార్ వ్యాధి అనేది ఎక్కువ ఆఫ్రికా ఖండం ఎక్కువగా గురవుతుంది. ఏ దేశాలు కాలా అజార్ వ్యాధి నిర్మూలన కోసం ఒప్పందం చేసుకుని రీసెంట్గా మన న్యూస్ పేపర్ ఐటమ్స్ చూడొచ్చు అంటే చాద్, అలాగే జిబౌటి, సూడాన్, ఇథోపియా, సోమాలియా. చాద్, జిబౌటి, ఇథోపియా, సోమాలియా, సూడాన్ లాంటి దేశాలు కాలా అజార్ వ్యాధి నిర్మూలన కొరకు ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయి. అలాగే రీసెంట్గా మరో పదం కనిపిస్తుంది. ఇండియన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఏం ప్రకటించారంటే రైల్వే మోటివ్ కేంద్రం అంటే రైల్వే లోకోమోటివ్ అంటే ఇంజన్లు తయారు చేసే ఒక కర్మాగారాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నామని చెప్పేసి ఒక కర్మాగారాన్ని ప్రకటించారు. ఆ కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నారంటే దాహోద్ అనే ప్రాంతంలో లోకోమోటివ్, ఆల్రెడీ డీజిల్ లోకోమోటివ్ వారణాసిలో మనకు కనిపిస్తుంది. అట్లాగే మరో లోకోమోటివ్ తయారీ కేంద్రాన్ని రైల్వే మినిస్టర్ కొత్తగా ఒక కేంద్రం ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఆ ప్రాంతం పేరు దాహోద్. అయితే దాహోద్ ఏ రాష్ట్రంలో ఉందని అడగచ్చు. గుజరాత్ రాష్ట్రంలో ఉంది దాహోద్. అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ హెలికాప్టర్స్ ఇవి. ఈ హెలికాప్టర్ తయారీ కోసము యాక్చువల్గా హాల్ అనేది బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, చాలా నగరాల్లో కనిపిస్తుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అనే హెలికాప్టర్స్ ఎక్కువగా తయారీ చేస్తే కర్మాగారం అది బెంగళూరులో ఉంది. అలాగే ఒరిస్సాలో కోరాపుట్లో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో కూడా కనిపిస్తుంది. అయితే మరో హాల్ కేంద్రాన్ని హాల్ మీన్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించిందంటే కోలార్ అనే ప్రాంతంలో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ హెలికాప్టర్ తయారీ కేంద్రం ఏర్పడనుంది. ఆ కోలార్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. అలాగే కొంకణ్ రైల్వే వినే ఉంటారు, చాలాసార్లు డిఎస్సికి అడిగాడు ఈ బిట్టు. భారతదేశ చరిత్రలో 1853 ఏప్రిల్ 16వ తేదీన మహారాష్ట్రలో డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో ఫస్ట్ రైల్వే మార్గం వేయబడింది ముంబై నుండి థానే మధ్య. 1853 నుంచి 1997-98 సంవత్సరాల వరకు భారత రైల్వే రంగం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది, ప్రైవేట్ రంగంలో లేదు. కానీ 97-98లో ప్రైవేట్ రంగంలో ఒక రైల్వే నిర్మాణం జరిగింది. అది ఏది అంటే అదే కొంకణ్ రైల్వే నిర్మాణ కేంద్రం. ఈ కొంకణ్ రైల్వే అనేది ఏ రాష్ట్రాల మధ్యన ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ సంస్థ ఆధీనంలో కొంకణ్ రైల్వే మార్గం వేయబడింది. గతంలో అడిగాడు కొంకణ్ రైల్వే మార్గం కింద వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రం వరకు వెళ్తుందన్నాడు. చూసుకోండి, గోవా, మహారాష్ట్ర,
కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ఈ 4 రాష్ట్రాల మధ్యన వేసినటువంటి రైల్వే లైన్ కొంకణ్ రైల్వే లైన్. ఇది భారతదేశ చరిత్రలో ఫస్ట్ ప్రైవేట్ రంగంలో ఉన్న రైల్వే లైన్. అయితే రీసెంట్గా ప్రైవేట్ రంగంలో వేయబడిన రైల్వే లైన్ను రైల్వే రంగంలో విలీనం చేయడం జరిగింది. అందుకే ఇది న్యూస్ పేపర్ ఐటమ్. ఇది రీసెంట్గా కొంకణ్ రైల్వే నిర్మాణ రైల్వే మార్గము కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కేంద్ర రైల్వే శాఖలో విలీనం చేయబడింది. అయితే కొంకణ్ రైల్వే మార్గం ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి ప్రయాణించే రైల్వే మార్గం వేయబడిందంటే గోవా, మహారాష్ట్ర, అలాగే కర్ణాటక అండ్ కేరళ వరకు. నెక్స్ట్ వన్ మరొకటి పీరీ బ్రిడ్జ్ అంటాడు. పీరీ బ్రిడ్జ్ ఇది భారతదేశంలో రీసెంట్గా ఎత్తైన రైల్వే పీరీ బ్రిడ్జ్ జూన్ 1st వీక్లో వచ్చింది. ఈ బిట్టు భారతదేశంలో ఎత్తైన రైల్వే పీరీ బ్రిడ్జ్ ఏ రాష్ట్రంలో నిర్మించారంటే మనం మణిపూర్ రాష్ట్రంలో నిర్మించారు. సో ఈ పీరీ బ్రిడ్జ్ మణిపూర్లో అంట నోని జిరాబ్ ఏ ప్రాంతం అది నోని జిరాబ్ నుండి ఇంపాల్ వరకు నడుస్తుందంట. నోని జిరాబ్ నుండి ఇంపాల్ వరకు నడిచే రైల్వే మార్గ పరిధిలోనే ఎత్తైన రైల్వే పీరీ బ్రిడ్జ్ వేయబడింది. పీరీ బ్రిడ్జ్ అంటే ఏమీ లేదు, ఎత్తైన స్తంభాలు ఏర్పాటు చేసి వాటి పైనుంచి రైల్వే బ్రిడ్జ్ని తయారు చేయడమే పీరీ బ్రిడ్జ్ అని మనం పిలుస్తాం. సాధారణ రాక్స్ మీద నుంచి నిర్మిస్తూ ఉంటారు సాధారణంగా. సో సుమారుగా ఇది 700 పైగా మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించడం 700 మీటర్ల పొడవు ఈ రైల్వే బ్రిడ్జ్ ఆ యొక్క పిల్లర్స్ మీద ఆ బ్రిడ్జ్ని వేయడం జరిగింది. దీన్నే పీరీ బ్రిడ్జ్ అంటారు. ఇది మణిపూర్లో కొత్తగా దీన్ని నిర్మాణం జరిగింది. చాలా ఇంపార్టెంట్ రీసెంట్ బిట్ ఇది. అలాగే నీతి ఆయోగ్ నీతి మీన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. 2015 సంవత్సరం నుండి ప్లానింగ్ కమిషన్ కాస్త నీతి ఆయోగ్గా మారిపోయింది. ప్లానింగ్ కమిషన్ 1950లో ఏర్పాటు చేస్తే ఫస్ట్ 5-year ప్లాన్ 1951లో ప్రారంభమైంది. 1950 జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన ప్లానింగ్ కమిషన్ 2015 వరకు అమల్లో ఉండేది. 2015 నుంచి ప్లానింగ్ కమిషన్ పేరు మార్చి నీతి ఆయోగ్ అని పేరు పెట్టారు. నీతి NITI ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ నీతి ఆయోగ్ 10వ ఎడిషన్ సమావేశం ఎక్కడ జరిగిందంటాడు ఢిల్లీలో. సాధారణంగా భారతదేశంలో 90% సమిట్స్ అన్నీ కూడా ఢిల్లీలో ఎక్కువగా జరుగుతాయి. 90% జరుగుతాయి ఢిల్లీలోనే. ఒకవేళ ఆన్సర్ ఏది తెలియనప్పుడు మనం ఢిల్లీ రాయొచ్చు. అంటే జాతీయ సమావేశాలు 90% ఢిల్లీలో జరుగుతాయి. సో అన్ని ఢిల్లీ అనుకో 90% మాత్రం ఢిల్లీలో జరిగే అవకాశం అయితే మనం రాయడానికి అవకాశం ఆన్సర్ తెలియనప్పుడు రాయొచ్చు మనం అది. సో నీతి ఆయోగ్ 10వ గవర్నర్ సమావేశం కూడా మన ఢిల్లీలోనే జరిగింది. అలాగే మనందరికీ తెలుసు ఉగ్రవాదులు ఎక్కడున్న వాళ్ళు పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేసే పవర్ విచక్షణ అధికారులకు వెళ్ళినటువంటి సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఏజెన్సీ అంటాం. అయితే రీసెంట్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఏజెన్సీ ఒక బ్రాంచ్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఏజెన్సీ ఒక కోర్టుని నూతనంగా ఏర్పాటు చేసింది. ఆ కోర్టు ఎక్కడంటే మణిపూర్లో ఇంపాల్ నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు NIA శాఖ త్వరలో రీసెంట్గా తెలియజేసింది. అలాంటి రీసెంట్గా NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు నూతన కోర్టును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారంటే మణిపూర్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది రీసెంట్ బిట్ ఇది. అలాగే మరో రీసెంట్గా పేపర్లో కనిపిస్తుంది రహవీర్ పథకం. ఏంటి రహవీర్ పథకం అంటే ఇది ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అంటే మధ్యప్రదేశ్ ప్రవేశపెట్టింది. రహవీర్ పథకం అంటే అర్థం ఏంటంటే ఎవరైతే రోడ్డు ప్రమాదాల వల్ల గాయపడతారో మరణిస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి పథకమే, వాళ్ళని ఆదుకునే పథకమే రహవీర్ పథకం. ఈ పథకం ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ పథకాన్ని ప్రారంభించిందని ఇక్కడ మనం రీసెంట్గా పేపర్లో చూడవచ్చు. అలాగే కొత్తగా సాగర్ భవన్, పోలార్ భవన్ అంటే ధ్రువ ప్రాంతాల మీద అధ్యయనం చేసే ఒక భవనము, ఒక పరిశోధన భవనము, అలాగే సముద్రాల మీద పరిశోధన చేసే పరిశోధన భవనం సాగర్ భవన్, పోలార్ భవన్ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసిందంటే గోవా రాజధాని పనాజీ లేదా పంజీ. సో నూతన సాగర్ భవన్, నూతన పోలార్ భవన్ను కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసిందంటే గోవా రాష్ట్రంలో పనాజీ నగరంలో ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అలాగే కొత్తగా ఒక పదం మనకి కనిపిస్తుంది. ఆ గ్రామం పేరు మహౌట్స్ గ్రామం అంటారు. ఇది తమిళనాడులో ఉంది. చాలా ఇంపార్టెంట్. మహౌట్స్ గ్రామం ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. దీన్ని ఒక గ్రామంగా గుర్తించింది తమిళనాడులో DMK ప్రభుత్వం. ఇది యాక్చువల్గా మధుమలై తెప్పెకొడు అనే ఒక ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంది. మధుమలై తెప్పకొడు అనే ఒక ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రం ఉందంటే తమిళనాడులో ఉంది. అది ఏ గ్రామానికి దగ్గరగా ఉందంటే మహౌట్స్ అనే గ్రామానికి దగ్గరగా ఉంది. అయితే ఏంటి ఈ గ్రామం ప్రత్యేకత అంటే
అక్కడ 20 అక్కడ ఆ ప్రాంతంలో సుమారు 27 ఇల్లులు మాత్రమే ఉన్నాయి. బట్ అది గ్రామంగా దాన్ని ప్రకటించారు. కారణం ఏంటంటే ఆ గ్రామస్తులు మహౌట్ గ్రామస్తులు కుంకి ఏనుగులు ఉంటాయి. మనకు తెలుసు కుంకి ఏనుగు ప్రత్యేకత ఏంటంటే కర్ణాటక రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కర్ణాటక నుండి కూడా ఈ కుంకి ఏనుగులు తేవడం జరిగింది. ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి జన నివాసాల్లోకి వచ్చి సర్వ వినాశనం చేస్తున్నాయి. ఆ ఏనుగులు అడ్డుకోవడానికి కుంకి ఏనుగులు తెచ్చినట్లయితే ఆ ఏనుగులతో జత కట్టి తిరిగి ఏనుగులు అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. జనవాసాల్లో కూడా అవే కుంకి ఏనుగులు అంటారు. ఆ కుంకి ఏనుగులను సంరక్షించి ఆ కుంకి ఏనుగుల ద్వారా ఇతర ఏనుగులు రాకుండా సంరక్షించే గ్రామమే మహౌట్స్ అనే గ్రామం. ఈ మహౌట్స్ అనే గ్రామం ఎక్కడ ఉందంటాడు, తమిళనాడులో ఉంది. దాన్ని ఒక గ్రామంగా గుర్తించింది తమిళనాడు. సో ఇది మధుమలై తెప్పకడు అనే ఒక ఏనుగుల సంరక్షణ కేంద్రానికి దగ్గరలో ఉంది ఈ గ్రామం. అలాగే మరో పదం మనం చూడవచ్చు. అదేమిటి అంటే కామిరీటా షర్పా. కొత్త పేరు చూసుకోండి, కామిరీటా షర్పా. ఎవరితను అంటే నేపాల్ చెందిన వ్యక్తి. అతడి రికార్డ్ అతడే బదులు కొట్టుకుంది. ఇంతవరకు ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధికంగా 30 సార్లు అతనే ఎక్కువ సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వాడు ఎవరంటే కామిరీటా షర్పా అంట, నేపాల్ చెందినవాడు. ఇతను 31సారి మరొకసారి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాడు. సో ఎక్కువ సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన వ్యక్తి కామిరీటా షర్పా. ఇతడు నేపాల్ చెందినవాడు. ఇతడు 31సారి మళ్ళీ ఇతను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి తన రికార్డుని తనే క్రియేట్ చేసుకోవడం జరిగింది. అలాగే రీసెంట్గా ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సమావేశం అంటాడు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సమావేశం 9వ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. కానీ ఇంటర్నేషనల్ అంటాడు. ఇండియన్ మొబైల్ కాన్ఫరెన్స్ అయితే ఢిల్లీ, ఇంటర్నేషనల్ మొబైల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే స్పెయిన్ రాజధాని మాడ్రిడ్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ మొబైల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరిగింది. అట్లా కాకుండా ఇండియన్ మొబైల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే మాత్రము అది ఢిల్లీలో జరిగిందని చెప్పొచ్చు. ఏంటి మొబైల్ అంటే ఈ నూతనంగా మొబైల్లో వస్తున్న ట్రెండింగ్స్, మొబైల్ ఏ విధంగా యూటిలైజ్ చేయవచ్చు అనేది దాని మీద ఈ ఎప్పటికప్పుడు జనరేషన్ 3G 4G 5G 6G ఈ జనరేషన్ మీద ఎప్పటికప్పుడు సమ్మిట్ జరుగుతూ ఉంటాయి. దాన్నే మొబైల్ కాన్ఫరెన్స్ అని అంటాం. ఇది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకుని ఇండియా అయితే ఢిల్లీ రాయండి, వరల్డ్ అయితే స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ రాయండి. అలాగే మనం మీకు చెప్పాను, దిల్నా రూపా అనే 2 మహిళలు నావికాదళ అధికారులు. దిల్నా రూపా వీళ్ళు ప్రపంచాన్ని మొత్తం చుట్టూ వచ్చారు. సో ఆ ప్రపంచం మొత్తం చుట్టూ వచ్చినటువంటి ఆ యొక్క ప్రోగ్రాంకి ఏమని పేరు పెట్టారు రాజ్నాథ్ సింగ్ అంటే నావికా సాగర్ పరిక్రమ అని పేరు పెట్టారు. నావికా సాగర పరిక్రమ అంటే మొత్తం ప్రపంచాన్ని చుట్టూ వచ్చినటువంటి ఈ దిల్నా రూపా ఎవరైతే గోవా నుండి బయలుదేరి మళ్ళీ అన్ని సముద్రాలు తిరిగి మళ్ళీ గోవానే చేరుకున్నారు. ఆ చుట్టినటువంటి ప్రపంచాన్ని ఆ షిప్ ద్వారా చుట్టూ రావడం వల్ల వాళ్ళు ఏమని పేరు పెట్టారు ఈ ప్రోగ్రాం కంటే నావికా సాగర్ పరిక్రమ అని పేరు పెట్టడం జరిగింది. అది నావికా సాగర్ పరిక్రమ 2 అనే దానికి అర్థం అది. అలాగే రీసెంట్గా ఏదైతే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగానే సెన్సార్స్ ద్వారా బాడీలో సెన్సార్స్ ద్వారా ముందుగానే కనిపెట్టవచ్చు అని ఒక పరికరాన్ని కొత్తగా తయారు చేసింది ఒక ఇన్స్టిట్యూట్. అదే ఏదంటే మనకు ఉత్తరాఖండ్లో రూర్కీ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, NIT. రూర్కెలా NIT వేరు, రూర్కీ NIT వేరు. రూర్కీ అనేది ఉత్తరాఖండ్లో ఉంది, రూర్కెలా అనేది ఒరిస్సాలో ఉంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ని ముందు సెన్సార్ ద్వారా పసిగట్టే ఒక పరికరాన్ని ఇటీవల కనుగొన్న NIT ఏదంటే రూర్కీ NIT అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకా జగ్గి వాసుదేవ్ మనకు తెలుసు, చాలా ఫేమస్. ఇతను ఒక యోగా గురువుగా చెప్తాము. ఇతను ఎక్కువగా నదుల సేవ, వాటర్ అని సేవ చేయండి, నదులు కాపాడని ఉద్యమం చేసిన జగ్గి వాసుదేవ్. ఇతనికి అవార్డు వచ్చిందండి. అవార్డు పేరే గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్. గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును రీసెంట్గా ఎవరు పొందారంటే జగ్గి వాసుదేవ్ గారు పొందారు. సో ఇవి రీసెంట్గా మే లాస్ట్ వీక్ జూను ఫస్ట్ 5 days ముందు ఉన్నటువంటి ఈ రీసెంట్ సమావేశం. సాధారణంగా డిఎస్ఏలో అన్ని బిట్లు ముందుగా తయారు చేసేస్తారు, కానీ ఒక్కసారి 10 days 1 week ముందు 15 days ముందు కరెంట్ అఫైర్స్ ఇస్తాడు. అవి ఒక్కడే వదిలేసి మిగతావంతా పేపర్ తయారు చేసి ఉండొచ్చు. అందుకు 15 days ముందు వరకు కూడా మన కరెంట్ అఫైర్స్ చదువుకోవడం ఒక రకంగా మంచిదని నా అభిప్రాయం. ఇట్లు మీ డోల నాగరాజు. మీకేం డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మీకు ఏదైనా వీడియో కావాలన్నా కూడా, మీకు అర్థమైన వీడియో ఏదైనా ఉంటే జీకే కరెంట్ అఫైర్స్లో కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా వీడియో మీకోసం చేస్తాను. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.